నిన్న మచిలీపట్నంలో ఒక జన సైనికుడు ఇల్లు కూల్చేస్తుంటే జనసేనాని ఎక్కడున్నారు, ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు? కూల్చేసింది ఎవరో కాదు, కూటమి ప్రభుత్వంలో భాగమైన టీడీపీకి సంబంధించిన కొల్లు రవీంద్ర గారు. జనసేనాని గారు, జన సైనికులందరూ మిమ్మల్ని దేవుడిగా భావిస్తున్నారు కదా. జన సైనికులను అడుగుతున్నాను, ఏడి మీ దేవుడు, ఏడి ఎక్కడున్నాడు? ఏ చంద్రగ్రహణం చుట్టుకొని ఆగిపోయారు? ఎవడ్రా మనల్ని ఆపేది అంటారు కదా, వచ్చి బుల్డోజర్ ఆపచ్చు కదా. ఒక్క జూమ్ కాల్తో ఇండస్ట్రేషన్ తెచ్చేసాం. ఒక్క ఫోన్ కాల్తో ఒక సామాన్యుడి కళను కూల్చొద్దని చెప్పి ఆపేయచ్చు కదా. సినిమాల్లో చిటిక నేలతో ఆపేస్తారు ట్రైన్స్ని, ఇప్పుడు ఒక్క బొటన వేలతో ఫోన్ నొక్కి ఆపేయచ్చు కదా, బుల్డోజర్ ఆపేయచ్చు కదా. ఏ ఒక్కరూ స్పందించలేదు. స్పందించింది ఒకే ఒక్క పార్టీ, వైసీపీ పార్టీ. పేర్ని నాని గారు స్పందించారు. ఆ స్థలాన్ని సందర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి కొల్లు రవీంద్ర గారికి వార్నింగ్ ఇచ్చొచ్చారు. ప్రజలందరూ గమనిస్తే పథకాల విషయంలో కానీ, ప్రజలకి కష్టాల విషయంలో కానీ పార్టీలకు అతీతంగా స్పందించే ఒక ఏకైక పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే అది వైసీపీ పార్టీనే. ఈ జన సైనికులు సోషల్ మీడియాలో రెచ్చిపోతారు. వైసీపీ వాళ్ళు ఏదైనా మాట్లాడితే దానిలో ద్వంద్వార్థాలు, విపరీత అర్థాలు తీసేసి మైకుల ముందు కౌంటర్లు ఇచ్చేసామని చెప్పి ఫీల్ అయిపోతారు. మీరు జన సైనికులందరూ రండి, కథలు రండి మచిలీపట్నం. మీలో ఒకడికి, జన సైనికుల్లో ఒకడికి కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని, నష్టాన్ని ధైర్యంగా నిలదీయండి. ముందు మీలో మీరు న్యాయం చేసుకోండి, తర్వాత పక్కన వాళ్ళకి సమాజం గురించి ఆలోచిద్దరు. కానీ ముందు మీ జన సైనికులు మీలో మీరు న్యాయం చేసుకోండి.